వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను ఒకరికి దండం పెడదాం అనుకుంటున్నా మన మా టీవీ వాళ్ళకి. ఆ సెలక్షన్ ఏంటండి? ఒక్కరైనా మంచిగా ఆడుతున్నారా? అసలు ఏంటి ఆ కంటెస్టెంట్స్? నాకైతే నిజంగా చెప్తున్నా, ఈ రోజు ఎపిసోడ్ చూసినాక ఒక్కరంటే ఒక్కరు కూడా వర్తి అనిపించలే. ఎందుకు అంటున్నా అంటే ఏమో అసలు చూడాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆయన కూడా మాట్లాడని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ లో కరెక్ట్ గా ఒక 5 మెంబర్స్ గురించి మాట్లాడతా. నాకు కనిపించిన 5 మెంబర్స్ గురించి మాట్లాడుతున్నా. ప్రియా గారు, ఇమాన్యుయల్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్, భరణి గారు, తనుజ గారు, వీళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా. అండ్ ఫస్ట్ ప్రియా గారు ఏమన్నారంటే, ఇక్కడ నాకు కనిపిస్తున్న వాళ్ళందరూ నాకు ఫేక్, ఎవ్వరు కరెక్ట్ అనిపించట్లేరు, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు అని చెప్పేసి ఒక మాట అన్నారు మేడం. అయితే నాకు అనిపించింది ఏంటంటే, మీరేం చేసిరండి? ఎపిసోడ్ స్టార్టింగ్ కెమెరా ముందు నిలబడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? కంటెంటా? అప్పుడు గుర్తొస్తారు మీ మమ్మీ వాళ్ళు ఒక్క రోజుకే. సెకండ్ పర్సన్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఫుడ్ కనిపిస్తుంది ఆ చేతిలో. ఆ ఫుడ్ బిగ్ బాస్ క్లియర్ కట్ గా చెప్పిండు కామనర్స్ కి, అది మీరే తినాలి, ఎవ్వరికి ఇవ్వద్దు, అనవసరంగా ఇస్తే మొత్తం ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అవసరమా ఇవ్వడం అనేసి అన్నా కూడా మనోళ్ళు పెద్ద మనుషులు కామనర్స్ వెళ్ళి ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఎందుకు? ఆకలి అయితే వాళ్ళు అడగలేరా? లేకపోతే వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు దొంగతనం చేసుకుని తినలేరా? మీకు ఎందుకు? అచ్చా సింపతి కోసమా? ఫుడ్ ఇస్తే ఓట్లు పడతాయనా? అసలు ఫస్ట్ కామనర్స్ కి మీకే కరెక్ట్ అండర్స్టాండింగ్ లేదు, కరెక్ట్ బాండింగ్ లేదు. మీరందరూ ఒక పాయింట్కి వచ్చి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అసలు ఏం చేస్తారో ఏమో నాకైతే అర్థమే కావట్లేదు. అసలు చూడాలని ఇంట్రెస్టెడ్ రావట్లేదు ఫస్ట్ నాకు. అండ్ నాకు ఇక్కడ భరణి గారు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు అనిపించిందే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా భరణి గారు చేసి చూపించారు. నేను చెప్పను, చూపిస్తా చూడండి ఒకసారి. వాళ్ళు ఎవరికి ఒక థాట్ వస్తే వచ్చి మనం డిస్టర్బ్ చేసి అని వెళ్ళిపోతాం. వాడు అసలు డిస్టర్బ్ చేయకపోతే అది ఇంకోళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకొక అమ్మాయి తెలిసి నీకు ఇష్టం లేకపోతే ఇది నువ్వు రాసుకో అని ఒకరు రాసి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ ఈ మేడం చేసింది అది. అసలు ఏం చేస్తారో ఏమో నాకైతే అర్థమే కావట్లే. అండ్ వీళ్ళకి పక్కనే చేద్దాం. ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. గొడవ జరిగింది ఈ రోజు ఇమాన్యుయల్ కి మన మాస్క్ మ్యాన్ కి. వీళ్ళిద్దరిలో నాకు ఎవరు కరెక్ట్ అనిపించారు అంటే, ఇమాన్యుయల్ 100% కరెక్ట్ అనిపించిండు. ఎందుకు అంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇద్దరికి ఒక మంచి బాండింగ్ ఉందంట. అది వాళ్ళే చెప్పారు. ఫ్రెండ్లీలో ఇమాన్యుయల్ ఒక జోక్ చేసిండు. ఆయనకి ఎప్పుడో అన్న మాటని ఇప్పుడు తీసుకొని వచ్చి హైలైట్ చేస్తుండు మన హరీష్ అన్న. ఎందుకు చేస్తుండో అర్థం కాలేదు. క్లియర్ కట్ గా ఇమాన్యుయల్ ది కరెక్ట్ అనిపించింది, మన హరీష్ ది రాంగ్ అనిపించింది. అండ్ హరీష్ ఏదో ఫుటేజ్ కోసం చేస్తున్నాడు అనేసి నాకు అనిపించింది. ఇప్పుడు తనుజ గారు కూడా మనకు ఒక మాట ఏమన్నారంటే, ఒకవేళ ఫుడ్ మీరు ఇస్తే మాకు ఇచ్చిన ఫుడ్ వల్ల మా అందరికి ఏమన్నా ఇబ్బంది అయితే మీరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ, అవసరం లేదు మాకు ఫుడ్, మాకు ఆకలి అయితే మేమే అడుగుతాం, ఇప్పుడు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. మాటకి మన హరీష్ గారు ఏడ్చిరంట. ఎందుకు ఏడ్చిరు ఏమో మరి, ఆమె చెప్పిన పాయింట్ అయితే కరెక్టే. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మొత్తం హౌస్ మొత్తం ఏదో కంటెంట్ ఇవ్వాలి అనే దాని మీదనే ఉన్నారు. ఎవరు కూడా కరెక్ట్ గా ఆడతలేరు. ఏమో నాకేమనిపించలేదు. అండ్ చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుందో. అండ్ ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ కి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 1. చలో రేపు కలుద్దాం. బై.